మొన్న ఈ ఉల్లి రైతుల యొక్క సమస్యల మీద తెలుస్తూనే వెంటనే మీడియా కూడా వచ్చారు, అందరం వెళ్ళి పరిశీలించాం. అక్కడ రైతులు ఎదుర్కొంటే పరిస్థితులు చూస్తే నిజంగా చాలా బాధేసింది. గౌరవంగా బతికేట ఒక రైతుకు ఇన్ని కష్టాలు వచ్చాయి. మరి ఎందుకుగానో ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలనే ఆలోచన ఎందుకు రాలేదో అర్థం కాదు. మరి అదే రకంగా వెళ్ళి చూసినప్పుడు వారి పరిస్థితి అంతా తెలుసుకొని వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని రావాలా అని చెప్పేసి ఉద్దేశం మీద అందరం, నేను, మా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్న కడపలో కలెక్టర్ గారిని కలిసి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రైతుల పరిస్థితి ఈ రకంగా ఉంది, ఈరోజు రైతులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందనే దానికి నిదర్శనంగానే మరి ఈరోజు పశువులకు వచ్చేసి మరి ఏ రకంగా మేపుతున్నారు, మరి అదే రకంగా ఇవన్నీ కూడా పాడైపోతే చేసేసుకుంటున్నారు. మరి పైరు పొలంలోనే అట్నే వదిలేసేట్టున్నాయి. అన్నిటికీ మించి ఈ యొక్క ఒక రైతు మిట్టమానపల్లి రైతు వచ్చేసి వంకలో పడేశాడు. అది కూడా చూశారు ఫోటో క్లిప్పింగ్. అంటే రైతు పండించేటప్పుడు ఎకరాకు దాదాపు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతాను. అటువంటి రైతు పెట్టుబడులు పెట్టి కష్టపడి అప్పులు చేసి మరి ఏదో ఒక రకంగా అప్పు తీర్చుకోవాలనే ఉద్దేశం చేసిన రైతు కదా. మరి అప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అటువంటి పరామర్శించి అవసరం రైతుల తరఫున మేము ఆదుకుంటాము, అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పినటువంటి సంఘటన గురించి నిన్న పేపర్లో చూశాను. నేను మొన్న మన మైదుకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులు ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా చేస్తూ ప్రసంగించాడు. మరి రైతులు రెచ్చగొట్టొచ్చినా ఇది మంచి పద్ధతి కాదు. అది నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వం ఈరోజు మీది, అధికారులు మీ చేతిలో ఉన్నారు. మరి ఇదే నీ మార్కెట్ కమిటీలోనే ఈ రకంగా బోర్డు వేసుకునేవా లేదా? ఈ రకంగా బోర్డు వేసుకునేవా లేదా? ఉల్లి రైతులు వచ్చి సంప్రదించండి, మేము తీసుకుంటామని. మరి దీనికి జవాబు చెప్పకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్తారు. మరి అదే రకంగా రైతులు పండించిన పంటకి ఏ రకంగా గిట్టి ఇది చేస్తున్నారో చూడాలి. వంకలు వదిలేస్తున్నారు. మరి ఇన్ని జరుగుతూ ఉన్నా కానీ కూడా అధికార పక్షం స్పందించకుండా ఉంటే రైతుల పక్షాలు చేయాలనే ఉద్దేశమే వెళ్ళాము. మేము ఒకటే చెబుతున్నాం, అధికారంలో ఉన్న రైతుల పక్షమే, ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షమే, రైతుల సంక్షేమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మరి దానికి నిదర్శనం ఒకటే, గత ప్రభుత్వంలో 2021లో కానివ్వండి, 2022లో కానివ్వండి, రైతులకు ఇటువంటి ఉల్లి పరిస్థితి సంక్షోభం వచ్చినప్పుడు, గిట్టుబాటు ధర లేనప్పుడు మరి దాదాపు 5,000 రూపాయలు క్వింటాల్కు రేటు పెట్టి బజార్లో రైతు బజార్లో 2,500 కప్పినాం. అంటే దాదాపు 2,500 రూపాయల క్వింటాల్కు నష్టం వచ్చింది. మరి అది కూడా నేను చెప్పింది కాదు, దానికి ఎవిడెన్స్ కూడా. ఇది సాక్షి పేపర్ కాదు, ఈనాడు పేపర్. అది ఈనాడు పేపర్లో ఏం చేసి చెప్పండి. ఆ రోజు మార్కెట్ యార్డ్లో నేను ఓపెన్ చేసిన పసుపు, దాదాపు మార్కెట్ ఏర్పాటు చేసి పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ క్వింటాలకు 5,000 రూపాయలతో 5 కోట్ల విలువ చేసే దిగుబడులు కొనుగోలు చేశాము. రైతులకు 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి క్వింటాలకు 5,000 రూపాయలు కొన్నామా లేదా? మరి అదే రకంగా అదే తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 1,200 కూడా పెరిగిపోలేకపోయింది.
అప్పుడు ఆదినాడు ఎమ్మెల్యే నేను కూడా విమర్శించినప్పుడు గుర్తుంటే ఉండొచ్చు. 1200 కూడా ఇవ్వలేకపోయాం. ఇది చేశాము. అదే రకంగా మనం ఇంకోటి చూస్తున్నాం. ఈ యొక్క రైతులు ఈ పరిస్థితులు ఉంటే నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఒకటి చెప్పాడు. మేము ఎందుకుగాను ఈ రకంగా మీరు 1200 రూపాయలు రేటు పెట్టి కొంటామని చెప్పి ఆడ పోస్టులు తగిలిచ్చి మైదుకూరు కమలాపురం పెడతామన్నారు. ఎందుకుగాను మీరు పెట్టలేకపోయినారని చెప్పేసి అడిగాం. ఆయన డొంక తిరుగుడుగా ప్రభుత్వం నుంచి మాకు అది సరైన క్లియరే ఇది రాలేదని అన్నారు. మరి ఈరోజు రైతుల పరిస్థితి ఏమిటి అని అడిగాం. రైతుల పరిస్థితి ఏమిటి, వీళ్ళ రైతుల పరిస్థితి ఏమిటి అని అడిగాం. మరి అదే రకంగా అడుగుతున్నాం. కర్నూలు జిల్లా వాళ్ళకు వచ్చేసి 50,000 రూపాయలు క్వింటాలకు హెక్టార్కు 50,000 రూపాయలు హెక్టార్కి ఇస్తామని చెప్పేసి జియో ఇష్యూ చేశారు, ప్రకటన ఇచ్చారు. మరి కడప జిల్లా వాళ్ళకు ఎందుకుగాను మీరు ఇంప్లిమెంట్ చేయలేదు? జియో ఇస్తే కన్నా రాష్ట్రానికి అంతా రైతులందరూ ఒకటే కదా. కర్నూలు జిల్లా రైతులు, కడప జిల్లా రైతులు, అనంతపురం జిల్లా రైతులు అనే వ్యత్యాసం ఉండదు కదా. ఉల్లి పంట వేసినటువంటి ప్రతి రైతుకు ఆంధ్రప్రదేశ్లో అంతటా ఒకటి సమానంగా చూసుకోవాలి. మరి ఎందుకని ఈ యొక్క పక్షపాత ధోరణితో కడప జిల్లా మీద వ్యవహరిస్తున్నాడు సీఎం గారు, ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా అడిగారు. మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక లెటర్ రాశాను. కలెక్టర్ గారు చెప్పడం, కడప జిల్లా ఉండే రైతులకు కూడా 50,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రపోజల్ పంపించాను. అది వస్తే గిన ఈ రైతులకు కూడా మేము ఇచ్చేదానికి అవకాశం ఉంది అని అన్నాడు. మరి నేను ఈరోజు అధికార పక్ష నాయకులు అడుగుతున్నాను. మంత్రులు ఉన్నారు, జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ విషయం మీకు కావట్లేదా? రైతులు మీకు అవసరం లేదా? ఎందుకని మీరు స్పందించి ప్రభుత్వం తరఫున కర్నూలు జిల్లాకి ఇచ్చినటువంటి కర్నూలు జిల్లా ఉండేటి నాయకులు తెచ్చుకున్నప్పుడు కడప జిల్లా వాళ్ళకు చేత కాదా? కడప జిల్లా రైతులు ఏం పాపం చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. మరి ఇదే గత ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడైనా కానీ ఈ 5 ఏళ్ల పీరియడ్లో, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పీరియడ్లో రైతులకు ఏ ఇష్యూ అయినా వచ్చిందా? వస్తే దాన్ని ఇమ్మీడియట్గా పరిష్కరించావా లేదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం 83 సచివాలయాలు ఉన్నాయి మనకు. దాంట్లో 11 అర్బన్ పోతే 72 సచివాలయాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. 72 సచివాలయాలకు అటాచ్డ్గా 72 రైతు భరోసా కేంద్రాలు కట్టించాం. ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రములు కూడా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ పెట్టాం. రైతులు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళని పరిష్కరించే విధంగా అక్కడికక్కడే సమస్య పరిష్కరించాం. అదే కాదు, చిలుగం కాలనీలో ఒక ల్యాబ్ కూడా పెట్టించాం. సీడ్ ఏ రకం ఉంది, జర్మినేషన్ ఏ రకం ఉంది, మొలకెత్తా లేదా టెస్టింగ్ వీటిని ల్యాబ్కు పెట్టించాం. మరి అదే రకంగా రైతులకు ఫెర్టిలైజర్ చేయడం కావాలంటే యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ, సల్ఫేట్ కానీ కావాలంటే రైతు ఆర్డర్ ఇచ్చినటువంటి 48 గంటల్లో వాళ్ళకి ఏ సరుకు కావాలంటే అది ఇచ్చామా లేదా? ఎక్కడైనా ఒక కంప్లైంట్ వచ్చిందా? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రైతులను అన్ని రకాలు ఆదుకున్నాం. ఒక్క ఉల్లే కాదు, పసుపు రైతులను ఆదుకున్నాం. అయితే వడ్లు కూడా కొన్నాం, బుల్లత మీద పెట్టేసి శనగలు కొన్నాము. రైతుకు నష్టపోకుండా మద్దతు ధర ఇచ్చే విధంగా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించి చేశాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కంటి తుడుపు చర్యగా మన 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినారు. 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినారు. మరి ఏం చేసావు కరువు మండలాలుగా? ఇంత దుర్భిక్షం ఇది రకంగా ఉంటే, రైతులు ఇన్ని అవస్థలు పడతా ఉంటే
కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు కరువు మండలాలుగా వారికి ఏ రకమైనటువంటి సహాయం, ఆర్థిక సహాయం కానీ వేరే రకమైన సహాయం కానీ రైతులకు అందించారో మీరు చెప్పాలి. మరి ఇన్ని రకాల రైతులు నష్టపోతూ ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశాను. ఆ రోజు రైతు భరోసా ఒక్క మన నియోజకవర్గానికే రైతులకు ఇచ్చినట్టు చెప్తున్నా. ఒక్క మైదుకూరు నియోజకవర్గానికే రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయల చొప్పున ప్రతి రైతుకు 184,88,00,000 ఇచ్చాము. ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 2,000 పిఎం కిసాన్ ఇచ్చింది. అంటే దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింది. అది కూడా అందరికీ రాలేదు, అరకొరగానే. దాంట్లో కూడా ఆంక్షలు పెట్టారు, కండిషన్స్ కొన్ని పెట్టి ఏ రకంగా కట్ చేయాలని ఆలోచించి చేసిన తప్పక రైతులందరికీ సమానంగా ఇవ్వాలనేటువంటిది లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రాలే అసలు. మరి అది ఒకటే కాదు, ఇటువంటి ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగింది, రైతు ఆదుకోవాలంటే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఖరీఫ్లో నష్టం వచ్చే రబీ కంటే కేవలం 20-25 రోజుల లోపలనే 18 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. 18 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా జరిగింది. పూర్తి పంట నష్టం జరిగినప్పుడు నేను పోతే కూడా అన్నారు, మాకు ఎకరాకు 15,000 అప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది. ఇన్సూరెన్స్ ఒక్క మైదుకూరు కాన్స్టిట్యున్సీ వరకే 103.22 కోట్లు ఒక ఇన్సూరెన్స్ రైతులకు వాళ్ళ అకౌంట్ డైరెక్ట్గా అకౌంట్ వేశారు. ఇవన్నీ కూడా ట్రాన్స్ ఏం లేదు. ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, సున్నా వడ్డీ కానీ, ఈ రైతు భరోసా కానీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పడింది తప్పక ఇంకేలేదు. అప్పుడు మనం ఏమైనా చూసామా? వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, వీళ్ళు బీజేపీ వాళ్ళే చూడాలి. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు మనం అందించామా లేదా? ప్రతి ఒక్కటి ఈరోజు వాళ్ళే అంటున్నారు, రైతులే చెప్తున్నారు, ఈ 3 ఏళ్ళు మా అవస్థలు ఇంతే అని చెప్పేసి పొరపాటు చేశామంటున్నారు. ఈ ప్రభుత్వం తెచ్చుకొని పొరపాటు జరిగింది అని అంటున్నారు. అటువంటి పరిస్థితులు ఈరోజు ఏది ఏమైనా కానీ ఫైనల్గా ఒకటే, నిన్న కలెక్టర్ గారు కలిసాం, ప్రభుత్వానికి రాశామన్నారు. తొందరలోనే వస్తుందని ఆశ ఉంది. వస్తే రైతుల తరఫున మేము అన్ని రకాల రైతుల సంక్షేమం కోసం చేశాము. మరి రైతులకు ఇది రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం కడప జిల్లా మీద, కడప రైతుల మీద కక్ష సాధింపుగా కర్నూలు జిల్లాకి ఇచ్చినటువంటి 50,000 రూపాయలు ఇక్కడ కూడా ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి రైతులను ఆదుకునే దానికి ఎల్లవెల్లలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్న రూల్ ఉన్నా కానీ రైతులు పక్షంగానే ఉంటుందని చెప్పి మనం చెప్తాం.